బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్లడ్ బ్యాంక్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న అక్రమార్కులపై ఉక్కుపాదం మోపారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బ్లడ్ బ్యాంకుల ద్వారా ప్లాస్మా దందా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో ఔషధ నియంత్రణ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ల్యాబొరేటరీస్లో అక్రమంగా నిల్వ చేసిన హ్యూమన్ ప్లాస్మా, హోల్ హ్యూమన్ బ్లడ్, హ్యూమన్ సిరోమ్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లోని మదీనాగూడలోని శ్రీకర ఆసుపత్రి బ్లడ్ సెంటర్, దారుల్ షిఫాలోని న్యూ లైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్లడ్ సెంటర్ను సీజ్ చేశారు. అలాగే మూసాపేట్లోని హేమో సర్వీస్ ల్యాబొరేటరీస్ కంపెనీలోనూ సోదాలు జరిపారు. ఫ్రీజర్స్లో నిల్వ చేసిన బ్లడ్ ప్యాకెట్లు, బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా గత 8 ఏళ్లుగా రాఘవేంద్రరావు ఈ అక్రమ దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా లైథర్ అందిస్తారు. రానా, ప్రసన్న దాదాపు 8 ఏళ్ల పాటు ఈ యొక్క కీమో ల్యాబొరేటరీస్ సంబంధించినటువంటి ఏదో సంస్థ ఉందో దాదాపు ఈ ప్లాస్మా కానీ సీరం కానీ ఇవన్నీ కూడా వేరు చేసి బ్లడ్తో పాటు కూడా వీరు అక్రమంగా నిర్వహించి పెద్ద మొత్తంలో కూడా వీరు బ్లాక్లో అమ్ముతున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇదే అంశాన్ని డ్రగ్ కంట్రోల్ బోర్డు కూడా ధృవీకరించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. చాలామంది కూడా కంప్లైంట్ ఇచ్చారు డ్రగ్ కంట్రోల్ బోర్డుకి. దీంతో ఈ ల్యాబొరేటరీ మీద నిఘా ఉంచినటువంటి నేపథ్యంలో నిఘా ఉంచిన తర్వాత దాడులు చేసి విస్తుపోయేటువంటి అంశాలని వారు వెలుగులోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే ఈ హీరో సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఈ హీమో సర్వీస్ సంబంధించినటువంటి ల్యాబొరేటరీకి ప్లాస్మా కానీ బ్లడ్ కానీ సీరం కానీ సప్లై చేస్తున్నటువంటి వారు ఎవరు అనేది కూడా ఆరా తీయగా శ్రీహర హాస్పిటల్ ఈ రకమైనటువంటి బ్లడ్ పెద్ద మొత్తంలో వస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. దాంతోపాటు ఈ యొక్క న్యూ లైఫ్ ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించినట్టు అక్కడ క్లినిక్లో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క బ్లడ్ అనేది వస్తున్నట్టుగా వారు గుర్తించినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. అయితే వీరికి ఎవరికి కూడా లైసెన్సులు లేవు. అంటే బ్లడ్ బ్యాంకులు నిర్వహించడానికి వీరికి అనుమతి లేదు. సో అనుమతి లేకున్నా కూడా వీరు అక్రమంగా కూడా అక్కడ నిర్వహిస్తూ వీరు ఈ యొక్క బ్లడ్ని దీనికి హీరా కంపెనీకి పంపించినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. దాంతోపాటు ఇప్పటి వరకు ఈ హీమో సర్వీసెస్ సంబంధించినటువంటి విషయంలో పెద్ద ఎత్తులుగా వీరికి డబ్బులు పంపిణీ చేశారనేసి కూడా అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. శ్రీకర హాస్పిటల్ నుంచి పెద్ద ఎత్తున కూడా బ్లడ్ అనేది వచ్చింది. పైగా మామూలుగా అయితే ఎవరి దగ్గర వ్యక్తి నుంచి బ్లడ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ప్రిజర్వ్ చేసి పెట్టాలి. -30 degrees లోపల కూడా వారు పెట్టాల్సింది. దాంతోపాటు ఇన్ని రోజులు మాత్రమే నిల్వ ఉంచాలనేది కూడా ఒక నిబంధన ఉంది. కానీ ఆ నిబంధనలను కూడా బేఖత్తరు చేసినటువంటి శ్రీకర హాస్పిటల్ యథేచ్ఛగా కూడా వీరికి బ్లడ్ అనేది సప్లై చేసింది. అయితే దీన్ని వీరు కూడా సీరంను సపరేట్ చేసి ప్లాస్మా సపరేట్ చేసి ఇతరులకి వీరు పెద్ద ఎత్తున కూడా బ్లాక్లో అమ్ముతున్నట్టుగా ధృవీకరించినటువంటి నేపథ్యం మీద ఏర్పడితే ఈ రాకెట్ చాలా సంవత్సరాల నుంచి కూడా ఒక ముఠాలాగా ఏర్పడి ఈ రకమైనటువంటి పనులు వారు చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. సో ఇది మాత్రం చాలా డేంజర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీరం కానీ ఇతర వాళ్ళకి ఎవరికైతే నీడెడ్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అమ్ముతున్నారు. దాంతోపాటు ప్లాస్మా గతంలో కరోనా వచ్చినప్పుడు ప్లాస్మా అనేది ఎంత ఇంపార్టెన్స్ అనేది కూడా మనకు అందరికీ తెలుసు. దీనిపైన అనేకమైనటువంటి అవగాహన కార్యక్రమాలు కూడా పెట్టినటువంటి నేపథ్యం కనబడుతుంది. సో ఇవన్నీ కూడా బ్లాక్లో ఇప్పటికీ అమ్ముతూనే ఉన్నారు, అది కూడా అక్రమంగా. సో పెద్ద ఎత్తున కూడా డబ్బులు వీళ్ళు సంపాదిస్తున్నారని కూడా అధికారులు భావిస్తున్నారు. కాబట్టి అందుకే వీరిపైన కూడా కేసులు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న నేపథ్యం కాబట్టి ఈ మొక్తా వెనుకైనటువంటి రాకెట్ని నడిపిస్తున్నటువంటి ఎవరైతే రాఘవేంద్ర నాయక్ ఉన్నారో రాఘవేంద్ర నాయక్ని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత మరికొన్ని బ్లడ్ బ్యాంకుల నుంచి కూడా ఇతనికి బ్లడ్ సరఫరా అవుతున్నట్టుగా సమాచారం అవుతుంది. దాదాపు ఆ బ్లడ్ బ్యాంకులు ఇతనికి దాదాపు 700 రూపాయల వరకు కూడా వీరు ఆ బ్లడ్ బ్యాంకులకి ఇస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. థ్యాంక్ యూ రానా.